ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినములు జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషముగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 78వ కీర్తన 23, 24 వచనాలు చదువుకుందాం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించిన దాకా ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నారు అంటే, వారు దేవుని యందు నమ్మిక ఎంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఎంచకపోయిరి అని పై వచనాల్లో ఉంది. మనము కూడా ఎన్నో మార్లు ఇలాగే చేస్తాం. ఆయన దయచేస్తున్నాడు సమస్తాన్ని, కానీ మనం గుర్తించట్లేదు. ఆయన మనకి సమృద్ధిని కలుగు చేస్తున్నాడు, ఆయనను గుర్తించట్లేదు. అయినప్పటికీ ఏం చేస్తానంటున్నాడు? ఆకాశ వాకిండ్లను విప్పుతానంటున్నాడు. విప్పాను అంటున్నాడు. దేవదూతలు తిన్న ఆహారం వారు తిన్నారు అంటున్నాడు. ఎవరంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు దేవదూతల ఆహారం తిన్నారు. అంతరిక్ష ద్వారములను తెరిచాను అంటున్నాడు ఇక్కడ. సమృద్ధి అయిన ఆహార పానీయాలతో వారిని తృప్తిపరిచారు అంటున్నాడు ఇక్కడ. అయినప్పటికీ వారు దేవుణ్ణి తిరస్కరించేవారుగా ఉన్నారు. అయినప్పటికీ వారు దేవుని రక్షణను కనుగొన్న వారుగానే ఉన్నారు అని దేవుడు విచారపడుతున్నాడు ఇక్కడ. వారిని వల్లే మన గురించి విచారపడకూడదని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మనకు సర్వ సమృద్ధిని ఇచ్చాడు. ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని మలాకీ గ్రంథంలో చెప్పాడు. మనకి సమృద్ధిని ఇచ్చాడు దేవుడు, సర్వ సమృద్ధిని. భూమి మీద మనకు అవసరమైన వాటినన్నిటినీ నిక్షిప్తం చేసి ఉంచాడు. ఆహార పానీయాలు కానీ, కూర మొక్కలు కానీ, పశు పక్షాదులు కానీ, భూగర్భంలో ఉన్నటువంటి నిధులు కానీ సమస్తమును మనకు అనుగ్రహించాడు. వాటిని బట్టి మనము దేవుని స్తుతిస్తూ, వాటిని బట్టి మనము దేవుని కనపరుస్తూ, వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మన జీవితాలను దినదినము ఆయనకు సమర్పించుకోవాలి. ఇజ్రాయేలీల వలె దేవుని తిరస్కరించకూడదు. మనం ఇజ్రాయేలీల వలె దేవుని రక్షణను మనం దూరం చేసుకోకూడదు. అయినప్పటికీ వారికి ఈ విధముగా సహాయం చేశాను అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుని యొక్క కృపలు మనం అనుభవిద్దాము, దేవుని యొక్క ప్రేమను మనం అనుభవిద్దాము. ఆయన పాదాల యొద్ద వేడుకుంటూ ఆయన రక్షణను మనము దినదినము కాపాడుకున్నాము. ఆయనను దినదినము మనం స్తుతి చెల్లిస్తూ, మహిమపరుస్తూ, ఆయన ఇచ్చిన కృపలను కొనియాడుతూ ఆయనకు వందనాలు చెల్లిద్దాం. అప్పుడు దేవుడు మన ఎడల సంతోషిస్తాడు. ఆ ఇజ్రాయేల్ ఎడల అనేక మార్లు దేవుడు ఆయాసపడ్డాడు ఈ విధముగానే. కానీ మన ఎడల దేవుడు ఎల్లవేళలా సంతోషించాలి అంటే ఆయన ఇచ్చిన మేళ్లను బట్టి తలంచుకుంటూ, ఆయన ఇస్తున్న ఆహార పానీయాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఆయన ఇచ్చిన ఈ జీవన విధానం బట్టి సంతోషిస్తూ, ఆయనను మహిమపరిచే విధముగా మనం జీవించినప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు. మన ఎడల ఎల్లవేళలా కోపగించుకొనకుండా మన ఎడల దయనే చూపుతూ ఉంటాడు. మన ఎడల ఎన్ని వేళలా ఆయన కృపలను అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎందుకు అని అంటే, ఆయనను మనం హత్తుకొని జీవిస్తూ ఉన్నాం కాబట్టి, ఆయనను వేడుకుంటూ, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మనం జీవిస్తున్నాం కాబట్టి, మనల్ని ఎప్పుడూ సంతోషంగానే ఉంచుతాడు, సమాధానంగానే ఉంచుతాడు, నెమ్మదిగానే ఉంచుతాడని మనము ఈ వాక్యాలను బట్టి అర్థం చేసుకొని దేవుని హత్తుకొని జీవిద్దాము. దేవుని యొక్క సమాధానం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. ఏదైనా లేమితో బాధపడుతున్నారా? దేవుడు ఆకాశ వాకిండ్లను విప్పుతానంటున్నాడు. ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారా? వాటన్నిటినీ సాల్వ్ చేస్తానని దేవుడు సమస్యలన్నింటినీ తీర్చే దేవుడుగా ఉన్నాడని తెలియజేస్తున్నారు ఈ వాక్యంలో. కనుక మనం ఆయన మీద భారం వేసి ఆయనను వేడుకుందాము, ఆయనను సంతోషపడుద్దాము, మనము దీవింపబడదాము. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా ఆయనను మహిమపరుద్దాము, మనము ఆశీర్వదింపబడదాము. మనము మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనం హత్తుకొని ఆయనకి మహిమార్థమై జీవిద్దాము. దేవుడు మనల్ని ఎల్లవేళలా తన రెక్కల నీడన మనల్ని కాపాడుతాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ ఇచ్చిన వాక్యం కొరకు వందనాలనైనా.
చూస్తున్న బిడ్డలు కూడా ప్రభు మీరు ఇచ్చిన ఈ సమృద్ధిని అంతటిని స్వాధీనం చేసుకొని ఈ భూమి మీద మా కొరకు ఏమి నిర్ణయించారో, ఏ ఆహార పదార్థాలు, ఏ ఏ ఆశీర్వాదాలు మాకు నియమించి ఉంచారో వాటన్నిటిని చూస్తున్న బిడ్డలందరూ స్వతంత్రించుకొని మీకు మహిమకరంగా జీవించే వారినిగా చేసుకోనండి. కుటుంబాల్లో ఏమైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేయండి ప్రవ్వా. బిడ్డల విషయాల్లో ఏమైనా కొరతలుంటే మీరు తీర్చండి ప్రవ్వా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరటి ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.